కూడా చెప్తాను. ఏదైతే మన రుస్తుం మైన్ గురించి మాట్లాడారు, అదొక్క మైన్ మాత్రమేనండి, అదొక్క మైన్ మాత్రమే. ఆ మైన్ లో జనరల్ గా ఆ మైన్ కు సంబంధించి ఇద్దరు ఓనర్లు ఉన్నారండి. ఆ ఇద్దరు ఓనర్లు వచ్చేసి వాళ్ళని దౌర్జన్యంగా బయటికి పంపించేసి ఆ మైన్ ని కబ్జా చేసి ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారు ఆక్యుపై చేస్తున్నారో ఆ మైన్ ఓనర్లు నేరుగా వచ్చి చంద్రమోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. అలా మా మైన్స్ ని విధంగా కొట్టేస్తున్నారు, రేపు ప్రభుత్వం మారిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం మారిపోతే మళ్ళీ జియో ట్యాగింగ్ ద్వారా మొత్తం చూసి మేమేదో కొల్లగొట్టినట్టు అయిపోద్ది, ప్రభుత్వానికి మేము కట్టినట్టు అయిపోద్ది, ఈ విధంగా గోవర్ధన్ రెడ్డి గారు దౌర్జన్యంగా చేస్తున్నాడు, అక్కడికి పోతే కొడుతున్నాడు అన్నా అని చెప్తే అలా చంద్రమోహన్ రెడ్డి గారు ఏంది అంత దౌర్జన్యం ఉందని ఆయన స్వయంగా ఇంకెవరు వ్యక్తులు కూడా లేరండి, ఆయన ఇంకో వ్యక్తి నేరుగా అడగపోతే చంద్రమోహన్ రెడ్డి గారిని కూడా బెదిరించారు మైండ్ లో. అప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారికి కోపం వచ్చి అక్కడ ఇమీడియట్ గా ఒక టెంట్ అప్పుడప్పటికే పిలిచి కూర్చోబెట్టి అక్కడే కూర్చున్నారు. అక్కడ కూర్చొని చేస్తే అక్కడ తమాషా ఏంటంటే ఆ మైన్ కి సంబంధించి చుట్టుపక్కల కొంతమంది గిరిజనులు ఉన్నారు, హరిజనులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి ఏదైతే మైన్ అర్ధరాత్రులు కూడా బ్లాస్టింగ్ జరుగుతుంటే ఆ రాళ్లు చేయడం మీద పడి దెబ్బలు తగిలి గందరగోళం చేస్తే వాళ్ళు పోయి రిక్వెస్ట్ చేస్తే కూడా ఆపి నేను ఒక్క లారీ ఆపలేదు, ఏం లేదు, డే అండ్ నైట్ కొడతా ఉంటే దాన్ని చంద్రమోహన్ గారు అడ్డుకుంటే ఆఖరాకి కొంతమంది హిజ్రాత్ చేత ఆయన మీద దాడి చేసే ప్రక్రియ చేశారు. రోజుకు ఒక దాడి చేసి ఆయన కదలకుండా కూర్చుంటే లాస్ట్ కి ఆయన ఏ విధంగా తీసుకెళ్లారో మనం అందరం చూసాం. అదంతా పక్కన పెట్టేద్దాం. రెండోది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే అండి, ఇక్కడ టోటల్ గా మొత్తం ఆ సైదాపురం మండలం, పొదలకూరు మండలం మొత్తం కూడా ఈ వైట్ కార్డ్ ఉంటుందండి. ఒకప్పుడు మైకా మైన్స్ కు ప్రసిద్ధి, అదేవిధంగా ఇప్పుడు వైట్ కార్డ్. ఏదైతే తెల్లరాయి ఉందో తెల్లరాయికి విపరీతమైన డిమాండ్ వచ్చేటప్పటికే అది కర్మజాలక గత ప్రభుత్వంలో ఆ డిమాండ్ రావడం, ఆ డిమాండ్ వచ్చిన సందర్భంగా కరోనా దాటిపోయిన తర్వాత లాస్ట్ ఆ 2 years విచ్చలు విడివైన వ్యాపారం వీళ్ళు చేశారు. అయితే దీనిలో ప్రధానంగా ఎవరున్నారంటే అండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు వైఎస్ అనిల్ అనే వ్యక్తి చెన్నైలో ఉంటారు, ఆయన మొత్తం చేశారండి. ఇది టోటల్ గా జే ట్యాక్స్ పేరుతోటి ఎవడు లారీ ఎత్తాలన్నా ఏ ఒక్క మైన్ అక్కడ తీయాలన్నా మొత్తం కూడా కప్పం కట్టాలి. ఆయనకి బినామీగా ఇక్కడ అనిల్ ప్రవర్తించాడు. ఇక్కడ ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడో ఆయన ప్రవర్తించాడు. రెండు డైరెక్ట్ గా ప్రతి టన్నుకి 7,000 నుంచి 8,000 స్టార్టింగ్ వసూలు చేస్తే లాస్ట్ వచ్చి 10,000 రూపాయలు వసూలు చేశాడు ప్రతి టన్నుకి. అంటే ఒక లారీకి 30 టన్నులు ఉంటే 30 టన్నులకి ట్యాక్స్ కప్పం కట్టాలండి. టోటల్ గా దాదాపు 2.5 లక్షల నుంచి 3.5 లక్షల వరకు లిక్విడ్ క్యాష్ తీసుకున్నారండి. ఏ ఒక్కడి దగ్గర కూడా కనీసం అకౌంట్ ట్రాన్స్ఫర్ కూడా చేయలేదు, మొత్తం లిక్విడ్ క్యాష్ తీసుకున్నారు. ఈ విధంగా 2 సంవత్సరాలు దందా నడిపారు, పూర్తిగా దందా నడిపారు. ఏ ఒక్క లారీ ఉదాహరణకి నా సొంతంగా మైన్ ఉందనుకోండి, నా మైన్ ఉంది కదా నేను దౌర్జన్యంగా కానీ ఒక లారీ మీకు ఎందుకు కట్టాలని కానీ తీస్తే ఆ లారీ సీజ్ చేస్తారు, పోలీసు ఇమీడియట్ గా వచ్చేసి అరెస్ట్ చేస్తుంది. పోలీసు వచ్చేసి వారు లారీ సీజ్ చేస్తే పోలీస్ స్టేషన్ లో 6 నుంచి 9 నెలల వరకు కొన్ని లారీలు తీయకుండా పెట్టారండి. ఏంటంటే బుద్ధి వచ్చేదానికి, ఎవరు ఎత్తకుండా ఉండేదానికి భయభ్రాంతులు చేసి వీళ్ళు ప్రైవేట్ సైన్యం లాగా పెట్టుకొని తర్వాత మైన్ లీజులు కూడా క్యాన్సిల్ చేయించారు కదా, మైన్ లీజులు కూడా క్యాన్సిల్ చేయించడాలు. అదే చెప్తున్నాను మైన్ లీజులున్న ఏ ఓనర్ని కూడా చేయలేదండి. ఏ ఓనర్ని కూడా చేయకుండా లీగల్ గా ఏదైతే మైన్స్ ఉన్నాయో ఆ మైన్స్ ని డైరెక్ట్ గా గోవర్ధన్ రెడ్డి గారు, అనిల్ గారు వీళ్ళందరూ కలిపి వీళ్ళు డైరెక్ట్ గా చైనాకి డంప్ చేసుకొని అక్కడ టన్నుకు వచ్చి 30,000 రూపాయల లెక్కన అమ్ముకున్నారు. కొన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది దీనిలో. ఇది 100 కోట్లు కాదు, కొన్ని వేల కోట్లు జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం, ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారు, ప్రైవేట్ వ్యక్తుల ధనాన్ని కూడా లూటీ చేశారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అండి, మనం కానీ చూసుకుంటే పవన్ గారు దాదాపు రోజుకు వచ్చేటప్పటికే యావరేజ్ నా 35,000, దాదాపు 35,000 నెలకు వచ్చేటప్పటికి 35,000 నుంచి 40,000 టన్నులు దాదాపు బయటకు వెళ్ళింది. 30,000 40,000 టన్నులు అంటే దాదాపు మీకు ఎంత లెక్కేసుకోండి, 2 సంవత్సరాల పాటు దాదాపు 800 నుంచి 900 కోట్ల రూపాయలు వీళ్ళు ట్యాక్స్ రూపంలో డైరెక్ట్ క్యాష్ వసూలు చేశారండి. దీనిలో అనిల్ యాదవ్ కి ప్రధాన అనుచరుడిగా ఎవరైతే ఉన్నాడో శ్రీకాంత్ రెడ్డి, ఇంకొక అతను ఇంకొక బిరుదవలసి క్రమంలో అరెస్ట్ చేయడం శ్రీకాంత్ రెడ్డి, వీళ్ళిద్దరు కనుసన్నల్లో ఇంకొంతమంది ఉన్నారు. వీళ్ళందరికీ వసూలు చేసిన వీళ్ళందరూ కూడా మీరు ఇందాక అన్నట్టుగా వైఎస్ అనిల్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి బ్రదర్ ఉన్నారో ఆయన ఇన్వాల్వ్ కూడా ఉంది, చెన్నైలో ఉంటారని చెప్పారు కదా. ఆయన ఎవరి అంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ కాడు కాబట్టి ఆయన కోసమని ఆయన ఇన్వాల్వ్ అయిపోయి చేశాడు ఇదంతా. అంతే కదండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకుంటాడు, వాళ్ళ బ్రదర్ ఇన్ లానో లేకపోతే ఎవరో సిస్టర్ నో బ్రదర్ నో ఎవరో పెడతాడు. అదేవిధంగా